नमस्कार दोस्तों, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है. గ్రామర్ నేర్చుకుంటున్నాం మనం. గ్రామర్లో మెయిన్గా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. క్రితం క్లాసులలో ఆల్రెడీ నేను ప్రజెంట్ టెన్స్ అండ్ దెన్ పాస్ట్ టెన్స్ ఈ రెండు కవర్ చేశాను. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము అండ్ పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలాన్ని చూద్దాం. భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్లో ఎలా హిందీ వాడాలి. మే కామ్ కరూంగి, మే జాऊंगी, ముझे జానా హే, ఇవన్నీ ఫ్యూచరే. నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను తింటాను, ఇవన్నీ ఫ్యూచరే కదా మనకి. ఫ్యూచర్లో ఎలా వాడాలి దీనికి మీకు ఒక చిన్న టేబుల్ ద్వారా చెప్తున్నాను. ఇంతకుముందు భూతకాలంలో, వర్తమాన కాలంలో కూడా అలాగే నేర్పించాను. ఇప్పుడు భవిష్యత్ కాలానికి కూడా సేమ్ అలాగే టేబుల్ నేర్పిస్తాను. ఈ టేబుల్లో మనం ఏం చేస్తున్నామంటే సింగులర్ ఏకవచనంలో పుల్లింగం, ఏకవచనంలో స్త్రీలింగం, బహువచనంలో పుల్లింగం, బహువచనంలో స్త్రీలింగం ఇట్లా చూసుకుని మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుని ఎలా భవిష్యత్తు గురించి మాట్లాడాలి, ఫ్యూచర్ టెన్స్ గురించి ఎలా మాట్లాడాలి చూద్దాం. సో ఫస్ట్ది, నేను ఫుట్బాల్ ఆడతాను. ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో భవిష్యత్తులో కదా. నేను ఫుట్బాల్ ఆడతాను. ఆడుతున్నాను అంటే ప్రజెంట్ అయిపోతుంది. ఆడాను అంటే పాస్ట్ అయిపోతుంది. మే కేలియా, ఆడాను పాస్ట్. నేను ఆడుతున్నాను, మే కేల్ రహీ హూ, మే కేల్ రహా హూ ప్రజెంట్ అయిపోతుంది. ఇక్కడేంటి, నేను ఫుట్బాల్ ఆడతాను ఫ్యూచర్. మే ఫుట్బాల్ ఖేలూంగా, అబ్బాయి కదా, రెడ్ పెన్ తీసుకో. సో మే ఫుట్బాల్ ఖేలూంగా, అబ్బాయి కాబట్టి మే ఫుట్బాల్ ఖేలూంగా, నేను ఫుట్బాల్ ఆడతాను. మన తెలుగులో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఫుట్బాల్ ఆడతాను అంటే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనం హిందీలో ఎప్పుడైనా అబ్బాయి అయితే మే ఫుట్బాల్ ఖేలూంగా, అదే అమ్మాయి అయితే మే ఫుట్బాల్ ఖేలూంగి. తెలుగు అయితే సేమ్, అందుకని రాయలేదు నేను ఇక్కడ. నేను ఫుట్బాల్ ఆడతాను సేమ్ దానికి. అమ్మాయి అయితే కనుక మే ఫుట్బాల్ ఖేలూంగి, మే ఖాऊंगी తింటాను, మే దేఖూంగి చూస్తాను, ఇట్లా అనమాట. మే నాచూంగి డ్యాన్స్ చేస్తాను, ఇంకేమనొచ్చు, మే పడూంగి చదువుతాను. ఫ్యూచర్ కరూంగి, పడూంగి, ఖేలూంగి ఇది అమ్మాయి. అబ్బాయి అయితే కరూంగా, పడూంగా, దేఖూంగా. ఇది గా అబ్బాయి, గీ అమ్మాయి. ఓకే, ఇది మే ఫుట్బాల్ ఖేలూంగా, మే ఫుట్బాల్ ఖేలూంగి, నేను ఆడతాను, అది అమ్మాయి. అది ఇంకోటి చూడండి, ఇది మే అంటే నేను గురించి తీసుకున్నాం. మై కాదు, మే. ఓకే, నెక్స్ట్ నువ్వు, మీరు. తుమ్, నువ్వు అంటే తుమ్, మీరు అంటే ఆప్. ఓకే, నువ్వు ఫుట్బాల్ ఆడుతావా, నువ్వు ఫుట్బాల్ ఆడుతావా అంటే తుమ్ ఫుట్బాల్ ఖేలోగే, నువ్వు ఫుట్బాల్ ఆడతావా. నువ్వు కాకుండా మీరు అన్నా కానీ సేమ్ అదే. మీరు ఫుట్బాల్ ఆడుతారా అంటాం మనం ఇక్కడ. ఆడుతావా లేదా ఆడుతారా తెలుగులో అయితే మనకి. ఓకే, నువ్వు ఫుట్బాల్ ఆడుతావా, మీరు ఫుట్బాల్ ఆడుతారా. మీరు అన్నా కానీ యాక్చువల్లీ సింగులర్లో కూడా మనం ఇలాగే అంటాము. అక్కడ ఉన్నది ఒక్క అబ్బాయికి మీరు ఫుట్బాల్ ఆడతారా అంటాము కదా. అంతేగాని మీరు ఫుట్బాల్ ఆడతావా అనం కదా. అలాగే మీరు ఫుట్బాల్ ఆడుతారా. దానికి आप फुटबॉल खेलोगे, तुम फुटबॉल खेलोगे ఫ్యూచర్. నువ్వు, మీరు ఈ రెండు ఉన్నప్పుడు, తుమ్ ఆప్ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అదే అమ్మాయి అయితే కనుక తుమ్ ఫుట్బాల్ खेलोगी, खेलोगी, तुम फुटबॉल खेलोगी, గే गी. అంతే. మళ్ళీ ఒకసారి చూడండి, తుమ్ ఫుట్బాల్ ఖేలోగే, ఆ ఫుట్బాల్ ఖేలోగే. అదే ఇక్కడైతే తుమ్ ఫుట్బాల్ ఖేలోగి, ఆ ఫుట్బాల్ ఖేలోగి.
మనకి తెలుగులో సేమే, నువ్వు ఫుట్బాల్ ఆడతావా, మీరు ఫుట్బాల్ ఆడతారా, అమ్మాయి అయితే సేమ్. అందుకని నేను ఇక్కడ మళ్ళీ రాయలేదు, తెలుగు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్. కానీ హిందీకి వచ్చేసరికి ఇక్కడ ఖేలోగి, అక్కడ ఖేలోగే, ఖేలోగే, ఖాओगे, పియోగే, देखोगे. ఇక్కడ ఖేలోగి, देखोगी, పియోగి, కరోగి, గీ వస్తుంది, అక్కడ గే వస్తుంది. ఇంత డిఫరెన్స్. అదే ఇప్పుడు చూడండి, వాహ్తో చూద్దాం. అతను, వాహ్ అంటే అతను కదా, సింగులర్. అతను ఫుట్బాల్ ఆడతాడు, ఫ్యూచర్, భవిష్యత్తులో. ఓకే, అతను ఫుట్బాల్ ఆడుతాడు అంటే ఫుట్బాల్ కేలేగా, ఆడతాడు అతను. ఫుట్బాల్ కేలేగా, ఫుట్బాల్ కేలేగా, అతను ఫుట్బాల్ ఆడతాడు. ఇక్కడ మన తెలుగులోకి వచ్చేసరికి ఆమె అంటాం కదా, ఆమె ఫుట్బాల్ ఆడుతుంది, ఆమె ఫుట్బాల్ ఆడుతుంది అంటే ఫుట్బాల్ కేలేగి, కేలేగా, ఖేలేగి. ఖాయేగా, ఖాయేగి అంటే తింటాడు, తింటుంది. పియేగా, పియేగి, తాగుతాడు, తాగుతుంది. దేఖేగా, దేఖేగి, చూస్తాడు, చూస్తుంది. పిక్చర్ దేఖేగా, అతను సినిమా చూస్తాడు. పిక్చర్ దేఖేగి, ఆమె సినిమా చూస్తుంది. ఇంతే అండి డిఫరెన్స్. ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఏకవచనం పుల్లింగం, ఏకవచనం స్త్రీలింగం. బహువచనం పుల్లింగం చూద్దాము, బహువచనం స్త్రీలింగం చూద్దాం. బహువచనంలో చూడండి, బహువచనం అంటే ప్లూరల్ కదా, దాంట్లో చూడండి, మేము ఫుట్బాల్ ఆడతాము. మేము అంటే అబ్బాయిలు చాలామంది ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళందరూ అంటారు మేము ఫుట్బాల్ ఆడతాము, వాళ్ళంతా అబ్బాయిలే. అప్పుడు హమ్ ఫుట్బాల్ ఖేలెంగే, హమ్ ఫుట్బాల్ ఖేలెంగే అబ్బాయిలు అంటారు. అదే దానికి మేము ఫుట్బాల్ ఆడతామని కూడా అమ్మాయిలు అంటారు కదా, అందుకని నేను ఇక్కడ రాయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తెలుగు సెంటెన్స్, మేము ఫుట్బాల్ ఆడతాము అమ్మాయిలు. దానికి హిందీలో హమ్ ఫుట్బాల్ ఖేలెంగే, సేమ్ సెంటెన్స్ వస్తుంది మనకి. హమ్ ఫుట్బాల్ ఖేలెంగే, ఖేలెంగి, ఖేలేగి అనకూడదు అప్పుడు, ఖేలెంగే. హమ్ ఫుట్బాల్ ఖేలెంగే, హమ్ భీ ఫుట్బాల్ ఖేలెంగే. ఓకే, హమ్ సబ్ ఫుట్బాల్ ఖేలెంగే, ఇట్లా కూడా మేము అందరం కలిసి ఆడతాము. హమ్ సబ్ ఫుట్బాల్ ఖేలెంగే, అక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఫుట్బాల్ ఖేలెంగే. నెక్స్ట్ చూడండి, మీరు ఫుట్బాల్ ఆడతారా. మీరు అంటే ఆప్ కదా, మీరు, ఆప్ ఫుట్బాల్ ఖేలెంగే, మీరు ఆడతారా, మీరు ఫుట్బాల్ ఆడతారా, మీరు ఫుట్బాల్ ఆడతారంటే ఆప్ ఫుట్బాల్ ఖేలెంగే. దీనికి ఆ ఫుట్బాల్ ఖేలేగి, ఖేలెంగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ ఫుట్బాల్ ఖేలెంగే, ఆ ఫుట్బాల్ ఖేలెంగే సేమ్, రెండిటైతే సేమ్, ఇది సేమ్, దీంట్లో తేడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది మనకి. ఇంకా లాస్ట్ చూడండి, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు అంటే వే ఫుట్బాల్ ఖేలెంగే, వే ఫుట్బాల్ ఖేలెంగే అంటే వాళ్ళు ఫుట్బాల్ ఖేలెంగే, ఓలో అంటే ఓ సబ్జెనే ఫుట్బాల్ ఖేలెంగే, వాళ్ళు ఆడతారు ఫుట్బాల్, వే ఫుట్బాల్ ఖేలెంగే. అదే మనము స్త్రీలింగంలో కూడా సేమ్ అంటాం, వాళ్ళు ఫుట్బాల్ ఆడతారని అంటాం. వాళ్ళు అంటే అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు. సో వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, దానికి వే ఫుట్బాల్ ఖేలేగి. ఇక్కడ ఖేలేంగే, ఖేలేగి, వే ఫుట్బాల్ ఖేలేగి. ఇంతే అండి డిఫరెన్స్, ఇంతకుమించి ఏం లేదు. మీరు కొంచెము జనరల్గా వాడుతూ ఉంటే, సినిమాలు చూస్తున్నా, ఎవరైనా మాట్లాడుతున్నా, ఎక్కడైనా మీకు హిందీ వినిపించిందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో ఈ రోజుతో మనకి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 టెన్సులు చెప్పేశాను. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి, రాసుకోండి ముందు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తెలుగులో ఏమంటున్నాం, మనం హిందీలో ఏమంటున్నాము, అది కొంచెం మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తే కనుక ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ మే కామ్ కరూంగి, నేను పని చేస్తాను, మే పిక్చర్ దేఖూంగి, నేను సినిమా చూస్తాను, మే పడూంగి, నేను చదువుతాను, మేము చదువుతాము, హమ్ పడేంగే, ఇట్లా అనమాట. గే 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 ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ కదా, చదువుతాము, చేస్తాము. ఆగే దేఖేంగే అంటే ముందు వెళ్ళి చూద్దాం తర్వాత, ఇట్లా ఫ్యూచర్కి సంబంధించి మనం ఇలాంటి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ హిందీ క్లాసెస్ ఇంకా చాలా చెప్తూ ఉంటాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం హిందీ లింక్ ఇచ్చాను, ప్లస్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నేర్చుకోండి. చక్కగా
లాంగ్వేజ్లో ఒక మంచి పట్టు సాధించి ఎక్కడికి వెళ్ళినా కానీ స్పెషల్లీ హిందీ మనకు బాగా యూజ్ అవుతుంది. నార్త్కి వెళ్ళండి, సౌత్కి వెళ్ళండి, కంట్రీ దేశం కానీ దేశంకి వెళ్ళినా కానీ అక్కడ కూడా మనకి హిందీ బాగానే వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకకు వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా, బంగ్లాదేశ్, భూటాన్, ఇంకా ఇండోనేషియా, మలేషియా, ఇక్కడంతా హిందీ కాస్తో కూస్తో నడుస్తుంది. అంటే మనము మన పని నడిపించవచ్చు హిందీ కొంచెం వస్తే కనుక. ఇంతకు మించి ఏమీ లేదు. సో ఇంకా చాలా చాలా వీడియోస్ మీ అందరి ప్రోత్సాహంతో చేస్తుంటాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.